లలితమైన సందేశానికి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మనము క్షీరారామం గురించి తెలుసుకుందాం. ఇది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో క్షీరరామలింగేశ్వరుడుగా ఉన్నాడు. ఈ ఆలయానికి 120 అడుగుల ఎత్తుగా ఉన్న గాలిగోపురం 9 అంతస్తులతో ఉంటుంది. చివరి అంతస్తు వరకు వెళ్ళడానికి మెట్లుంటాయి. ఇది శ్రీరాముడు తను అరణ్యవాసం చేస్తున్నప్పుడు సీతారాములిద్దరూ ప్రతిష్ఠించిన లింగం కనుక రామలింగేశ్వరుడుగా, అమ్మవారు పార్వతిగా పిలువబడుతున్నారు. ఇక్కడ శివపార్వతులతో పాటు సీతారాములు కూడా పూజలు అందుకుంటారు. ఇక్కడ ఉత్తరాయణము, దక్షిణాయనము ప్రారంభంలో రాజగోపురం నుండి సూర్యకిరణాలు ఉదయాన్నే నేరుగా శివలింగంపై ప్రసరించడం విశేషం. ఇక్కడ శివలింగం పాలలాగా తెల్లగా దర్శనమిస్తుంటుంది. పూర్వం ఉపమన్యుడనే బాలశివభక్తుడి కోసం శివుడు తన త్రిశూలంతో భూమిలోకి గుచ్చగా పాలధారలు పైకి వచ్చి ఒక కొలనులాగా ఏర్పడ్డాయి. అందుకని ఈ ప్రాంతాన్ని క్షీరపురి అని, పాలకొలను అని, ఉపమన్యుపురం అని పిలుస్తారు. ధౌమ్యుల వారి శిష్యుడైన ఉపమన్యుడు గురువు ఆదేశం మేరకు ఆశ్రమంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ వండిన ఆహారం తినకూడదని నియమం పెడతారు. అందుకని గోవుల దగ్గర దూడలు తాగగా మిగిలిన పాలు తాగుతుంటాడు. గురువుగారు ఒకరోజు ఏమి తిని జీవిస్తున్నావు అని అడిగితే దూడలు తాగాక ఆ ఆవు పాలు తాగుతున్నానని చెప్పగా ఎంగిలి పాలు తాగుతున్నావా వద్దు అని చెప్తాడు. జిల్లేడు పాలు ఎంగిలి పాలు కావని జిల్లేడు చెట్టుని గిల్లగా ఆ పాలు అతని కళ్ళలో పడిపోతాయి. ఇతను చాలా శివభక్తుడు. చిన్నతనం నుంచి కళ్ళు పోయి ఆకలి బాధతో ఉన్న ఉపమన్యుడి దగ్గరకు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ప్రత్యక్షమయ్యి అతన్ని ఆకలి తీర్చడానికి శివుడు భూమిలో త్రిశూలం గుచ్చగా పాలు చెరువులాగా నిలిచాయి. ఇంతలో ధౌమ్యుల వారు శిష్యుడు ఎంతకీ ఇంటికి రాకపోయేసరికి వెతుక్కుంటూ వచ్చి జరిగిన విషయం తెలుసుకొని, నీ గురుభక్తికి పరీక్ష పెట్టాను నాయనా, నువ్వు విజయుడివయ్యావు అని దీవించారు. తర్వాత అశ్విని దేవతలను ఉపాసించగా కళ్ళు వచ్చాయి. ఇక్కడ ఉపమన్యు గురుభక్తిని చాటి చెప్పే కథలు మహాభారతంలో చాలా ఉన్నాయి. ఈ పాలకొల్లులో ఉపమన్యు కథలు, గోత్రం బాగా ప్రసిద్ధి చెందాయి. ఇంతేనండి. మళ్ళీ ఇంకో ఆరామం విషయాలతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.